హలో అందరికీ, నేను మీ నందిని అండి. వెల్కమ్ బ్యాక్ టు నందిని సర్విల్లు. ఈరోజు వీడియో వచ్చేసి విలేజ్ స్టైల్లో ఎగ్ కర్రీ. మన నానమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవారో ఆ విధంగా చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ రెసిపీ అయితే నేను మా అమ్మమ్మ గారు చేస్తుంటే చూసి నేర్చుకున్నదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ అర కేజీ టమాటాలు, అలాగే అర కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 4 ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా తీసుకున్నాను. ఆలస్యం ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసి కాస్త చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకోవాలి. దీంతో పాటు చెప్పాను కదా అర కేజీ వరకు ఉల్లిపాయలు తీసుకున్నానని, ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి. 1 నిమిషం తర్వాత మనకు ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఈ స్టేజ్లో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలన్నీ పచ్చివాసన పోయి బాగా మగ్గడం కోసం సాల్ట్ని యాడ్ చేసుకుంటాం ఇక్కడ. అలాగే కరివేపాకును కూడా వేసుకొని బాగా కలిపి 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత చూసారు కదా, ఉల్లిపాయల నుంచి ఇలా ఆయిల్ అనేది పైకి తేలి ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కదా, నాకైతే చాలా ఇష్టం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆనియన్స్లో నుండి ఇలా ఆయిల్ పైకి తేలి మనకు ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మగ్గినప్పుడు మాత్రమే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా, అర కేజీ వరకు, అవి ఈ స్టేజ్లో వేసుకోవాలండి. టమాటా ముక్కలన్నీ వేసుకొని ఉల్లిపాయ టమాటాలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ టమాటాలో ఉడికించేటప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి 3 నుండి 4 నిమిషాల లోపలే ఈ టమాటాలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఎప్పుడైతే టమాటాల నుంచి కూడా ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుందో ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం టేస్ట్కి సరిపడేంత వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. చాలామంది స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడే నీళ్లు వేసుకోకూడదండి. టమాటాలు, ఉల్లిపాయలు, కారం బాగా కలిసేలాగా కలుపుకొని కాస్త మగ్గిన తర్వాత అర నిమిషంలోనే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ఒకసారి కలుపుకొని చూడండి, ఈ స్టేజ్లో మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం నీళ్ళని వేసుకొని చూడండి. ఒకసారి కలిపిన తర్వాత మరీ చిక్కగా కనిపిస్తే గరిటె కాస్త కష్టంగా తిరుగుతుంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత గరం మసాలాను వేసుకుంటున్నాను. దీంట్లోకి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, అలాగే ధనియాలను దోరగా వేయించుకొని పౌడర్ లాగా చేసి ఈ మసాలా పౌడర్లోకి 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి దంచుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల్లోనే మనకు కారం, ఉప్పు, మసాలా బాగా పట్టి ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని, నేనైతే 4 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఇలా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని మధ్యలోకి కట్ చేసుకొని ఒక్కొక్కటిగా కర్రీలోకి వేసుకోవాలి. ఎగ్స్ వేసేటప్పుడు కలపకూడదు. ఎగ్స్ వేసుకున్న తర్వాత కూడా మనం గరిటెతో కలపకుండా చూడండి, చూపిస్తున్న విధంగా ఇలా కడాయిని మాత్రమే తిప్పుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి. 1 నిమిషం తర్వాత కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. అంతేనండి, మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.